ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు తడికల గోడల మధ్య జరుగుతున్నాయి. సరైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రాల కోసం తడికలతో చిన్న చిన్న గదులను ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో చీకటి గదుల్లో ఓట్లు వేస్తూ ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఎన్నో వార్డు ఫస్ట్ వాడా అక్కడ స్టడీస్ ఇచ్చిన వాడిని అంటే నేను గెలిచలిగా మళ్ళీ 3 స్టూడెంట్ వస్తుంది. ఎన్నో వార్డు ఫస్ట్ వాడా అక్కడ ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా సాగుతున్నాయి. కొణిజర్ల మండలం పల్లిపాడులో పోలింగ్ అధికారి తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ వైకాపా కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. శివాయిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఖమ్మం గ్రామీణ మండలం ముత్తగూడెంలో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన 10 మందిని స్థానికులు పోలీసులకు పట్టించారు. ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన 2 వృద్ధులు మృతి చెందారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో అభ్యర్థుల పేర్లు తారుమారు కావడంతో 6, 9 వార్డు సభ్యుల పోలింగ్ ను నిలిపివేసిన అధికారులు పోలింగ్ ను 31వ తేదీకి వాయిదా వేశారు. ఏం పట్టుకుంటారా నాన్న